స్వాగతం. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల సందర్భంగా బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ హవా కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో ఇంటర్ బోర్డు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనకు దిగింది. శ్రీ చైతన్య కళాశాల నర్సింగ్ శాఖలో యాజమాన్యం ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాత్విక్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ కామన్ మ్యాన్, ఎన్నికల తర్వాత కార్పొరేట్ మ్యాన్ గా మారే కేంద్ర ప్రభుత్వ వైఖరి మరోమారు తేటతెల్లమైందని, ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్ దృష్ట్యా గ్యాస్ ఛార్జీలను తగ్గించి ఎలక్షన్ ముగిసిన వెంటనే సామాన్యుల నడ్డి విరిచే కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎద్దేవా చేశారు. శాసనమండలి విప్ ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సెంబీపూర్ రాజు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి ఎక్కువైపోయిందని, లిక్కర్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టాభద్రులు వైసీపీ అరాచక పాలనకు బుద్ధి చెబుతూ టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ను గెలిపించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ నాయకులు యత్నించారు. అనుమతులు లేని కార్పొరేట్ కళాశాలలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బహిరంగ చర్చకు రానివ్వాలని క్యాంపు కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ప్రత్యేక హోదా సాధించకపోతే వైసీపీ ప్రభుత్వం దోషిగా మిగిలిపోతుందన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు. ఏపీకి బీజేపీ చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరాడగలదా? ఉమ్మడి ఆస్తుల విషయంలో కేసీఆర్ పట్టుబిడుపులు చూపగలరా అని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు. దేశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ పేద ప్రజల నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా తలకోన అటవీ ప్రాంతంలో పాపనాశనం ఫారెస్ట్ బీట్ పరిధిలో 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆర్ఎస్ఐ లింగనాథ్ బృందం తిరుమల నుంచి తలకోన మీదుగా కూంబింగ్ చేపట్టారు. ఈ కూంబింగ్ లో వారికి కొంతమంది దుంగలను మోసుకుని వెళుతూ తారసపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరల పెంపుదలను నిరసిస్తూ విజయవాడలో ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం నిత్యావసర వస్తువుల ధరలను రోజురోజుకి పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసిందన్నారు. బీజేపీకి హటావో దేశ్ కో బచావో నినాదాలతో కరీంనగర్ ధర్నా చౌక్ దద్దరిల్లింది. గ్యాస్ ధరల పెంపుపై మహిళలు ఉద్యమించారు. మంత్రి గంగుల కమలాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్లో ధర్నా కార్యక్రమం జరిగింది. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. శాసనమండలి సభ్యుడు టీడీపీ నేత బచ్చుల అర్జునుడు మృతి చెందారు. ఆయనకు జనవరి 28న గుండెపోటు రావడంతో విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించిన భారీ ధర్నాలు, రాస్తా రోకోల్లో ప్రభుత్వ విప్ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు సెంబీపూర్ రాజు పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు ఉదయం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం సేవపై ప్రధాన ఆలయం నుంచి తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ కొండపైన గల విష్ణువు పుష్కరిణిలో స్వామివారి చక్రస్నాన ఘట్టం వైభవంగా జరిగింది. వైఎస్ వివేక హత్య కేసులో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. కేసు విచారణను పక్క రాష్ట్రానికి మార్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు.
కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేష్ వారికి స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నవరం సత్యదేవుణ్ణి దర్శించుకున్నారు. కొండపైకి విచ్చేసిన మంత్రికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ముత్యాల నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రికి వేద ఆశీర్వచనం అందించి స్వామివారి జ్ఞాపికను ప్రసాదంను అందజేశారు. జగన్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఏపీని ఆఫ్ఘనిస్తాన్లా మార్చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఉగ్రవాదుల పార్టీ అని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను కేసుల నుంచి తప్పించేందుకే ఆత్మకూరు ఘటనను మతఘర్షణగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.